హాయ్ హలో అందరికి నమస్తే. మనం ఎప్పుడే కానీ అవతల వ్యక్తుల నాశనాన్ని మనం కోరుకోకూడదు. వాడు అవతల శత్రువైనా సరే వాడు బాగుండాలనే మనం కోరుకోవాలి. అట్లా కోరుకుంటే ఖచ్చితంగా ఆ శత్రువు బాగుంటాడో లేదో తెలియదు, కానీ మనం మాత్రం బాగుంటాం. ఆ భగవంతుడు మనపైన దయదలుస్తాడు. శత్రువు ఆనందాన్ని కోరుకుంటున్నాడు వీరని చెప్పి మనకంతా మంచి జరుగుతుంది. అట్లా కోరుకోకుండా అవతల వ్యక్తుల నాశనాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది అనడానికి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలే ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందో, ఈ గేమ్ చేంజర్ సినిమా గేమ్ ఓవర్ అని చెప్పి దిల్ రాజు పాతాళానికి పడిపోయాడు, గేమ్ చేంజర్ కాస్త దిల్ రాజు లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పి భారీ నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది సినిమా అని చెప్పి ఈ సినిమా కంటే ఆచార్య బెటర్ అని మరికొంతమంది ఈ సినిమా కన్నా వరుణ్ తేజ్ ఏదో మట్క సినిమా బెటర్ అని మరికొంతమంది, భారతీయుడు 2తో పోలిస్తే కొంచెం బెటర్ అని కొంతమంది, లేకుంటే భారతీయుడే బెటర్ అని కొంతమంది. ఇట్లా రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా 1990sలో తీసేటువంటి స్టోరీతో సినిమా తీశారు. మరి దిల్ రాజు అంటే ముందే గెస్ చేస్తాడు, స్టోరీ ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కుతుందా లేదా అని గెస్ చేస్తాడు. మరి ఎందుకు ఆయన ఆలోచించలేదో తెలియదు. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటారు, మరి ఆయన ఎందుకు ఆలోచించలేదో తెలియదు. మళ్ళీ అదేవిధంగా శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య భారతీయుడు 2 ఫ్లాప్ తప్ప మిగతా ఆయన ఫ్లాప్స్ ఏం లేవు పెద్దగా. ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టరే. మరి ఆయన ఎందుకు ఈ రకంగా చేశారని తెలియదు. ఇక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ సంబంధించి తప్పు పట్టడానికి అయితే ఛాన్స్ లేదు. రామ్ చరణ్ తన పాత్ర అద్భుతంగానే పోషించాడు. కానీ సినిమాలో పలానా సీన్ బాగుంది, ఇది హైలైట్ అని వేరే హీరో అభిమాని ఏదైనా చెప్తే ఖండించడానికి కూడా మరి రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్కి లేదు, చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే మెగా ఫ్యాన్స్ గతంలో పుష్పరాజు సినిమా కలెక్షన్లు బీట్ చేస్తాం, మా సత్తా ఏదో చూపిస్తాం అని చెప్పి ఏదైతే ఛాలెంజ్ వేశారో, ఇప్పుడు కనీసం పుష్పాన్ని టచ్ చేయలేకపోయారు, పుష్ప దరిదాపుల్లో కూడా పోలేకపోయారు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ గేమ్ చేంజర్ సినిమాని గేమ్ ఓవర్ అయ్యేలా చేసింది అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. మీకు తెలుసు, గతంలో పుష్ప సినిమా రిలీజ్ కాకముందు నుంచి కూడా ఆ పుష్ప సినిమా ఫ్లాప్ కావాలని చెప్పి అల్లు అర్జున్ నాశనం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు మెగా ఫ్యాన్స్. దానికి తోడు సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన ఇంకా పెద్ద హైలైట్ చేస్తూ అరెస్ట్ చేయాలి, బొక్కలేయాలి, చెంచలు కూడా జైలు వేయాలి, చిప్పకూడ తినాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ సినిమా ఎట్లా హిట్ అవుతుందో చూస్తాం. మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే ఏ సినిమా ఆడదు, మా పవర్ ఏదో చూపిస్తామని చెప్పి మెగా ఫ్యాన్స్ ఛాలెంజ్ వేశారు. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అందరూ ఛాలెంజ్ చేశారు. ఆపగలిగారు సినిమాని? సక్సెస్ని ఆపలేదు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్ కొల్లగొట్టింది పుష్ప సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఇంకా పెంచింది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవాలి, కానీ వీళ్ళు ఆ రకంగా కోరుకోలేదు. ఇట్లా ఏదైతే మెగా ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఆ సినిమాని నాశనం చేయాలి, ఫ్లాప్ చేయాలి ఏదైతే కక్ష కట్టారో, ఈ క్రమంలో దానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి సపోర్ట్ చేశారనే కారణం చేతనే వీళ్ళు కక్ష కట్టడం జరిగింది అల్లు అర్జున్ మీద. సో మరి వైసీపీ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్గా నిలబడ్డారు. వైసీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. దేశంలోనే 2nd ప్లేస్ వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ఫుల్గా పనిచేసింది 2019 ఎన్నికల ఆ టైంలో. మరి మీరు అనొచ్చు, అంత సక్సెస్ఫుల్, అంత పవర్ఫుల్ అయితే మొన్న ఎందుకు ఓడిపోయారని చెప్పి. మొన్న కొన్ని కారణాల వల్ల వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా పని చేయలేదు. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారో, ఎప్పుడైతే సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారో, ఇక్కడ చిన్న ఆర్టిస్టుల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, ఇక ఇతర సీరియల్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్ తిట్టడం, జగన్ మీద ఆరోపణలు చేయడం, వల్గర్గా మాట్లాడడం, ఈ రకంగా చేసినటువంటి క్రమంలో మళ్ళీ సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్ అయింది. అందరూ ఏకమయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నంటే తట్టుకోలేనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళంతా ఏకమయ్యారు ఇప్పుడు. కాబట్టి ఆ పుష్ప సినిమా అంటే వైసీపీ వల్లనే పుష్ప సినిమా హిట్ అయిందా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పుష్ప సినిమాలో దమ్ము ఉంది. దానికి తోడు ఏదైతే మెగా ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేశారో, ఏ రకంగా చేశారో చూసాం కదా. నేను పుష్ప సినిమా చూడట్లేదు, మీరు చూడకండి, స్టాలిన్ సినిమాలో నువ్వు 3 చెప్పు, నువ్వు 6 చెప్పు అని చెప్తారు కదా, ఆ లింక్ను ఫాలో అయ్యారు వాళ్ళు. చివరికి ఓటీటీలో కూడా సినిమా చూడొద్దని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగాలేదని చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తే, వీళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఆ ప్రతి సీన్ను వైసీపీ సోషల్ మీడియా పలానా సీన్ హైలైట్ ఉంది, పలానా ఇంటర్వెల్ సీన్ బాగుంది, పలానా గంగమ్మ జాతర బాగుంది, పలానా మహిళ సెంటిమెంట్ ఉంది, వీళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి నచ్చుతుంది, ఇట్లా ప్రతి సీన్ వాళ్ళు ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరు ఇట్లా హైలైట్ చేస్తూ ఆ సినిమా మీద ఇంకా హైప్ తీసుకొచ్చారు.
వీళ్ళు నెగిటివ్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. ఆ నెగిటివ్ని వైసీపీ సోషల్ మీడియా తిప్పి కొట్టగలిగింది. గేమ్ చేంజర్ అంతకు మించి కలెక్షన్ కొల్లగొడుతుంది అని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేశారు. దాన్ని ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి దిల్ రాజు పవన్ కళ్యాణ్ని పిలుచుకురావడం సభకి వాళ్ళ ఈవెంట్కి. మరి అక్కడ పవన్ కళ్యాణ్ అసలు సంబంధం లేని మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఈవెంట్కి వెళ్ళినా జగన్ పేరు ఎత్తకుండా ఆ ఈవెంట్ జరగదు. జగన్ తిట్టకుండా ఆ ఈవెంట్లో ఎవరు కూడా బయటికి రారు. ఆ పృథ్వీరాజ్ అనేటోడు జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు, పవిత్రమైనటువంటి టీటీడీకి మంచి అవకాశం కల్పించారు దాంట్లో. అట్లాంటి అవకాశం కల్పిస్తే కూడా ఆ భగవంతుడి దగ్గర తప్పుడు పనులు చేస్తే పక్కకు పంపించేస్తే ఈరోజు వాళ్ళ పంతనమే చేరినప్పుడు. అట్లాంటి తప్పుడు వ్యక్తిని కూడా దగ్గర చేసుకున్నట్టు గొప్ప వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పే వ్యక్తులు వీళ్ళు. ఆ సినిమా ఈవెంట్లో ఏం మాట్లాడారు? 11 గురించి మాట్లాడారు. సినిమా ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడాలి కానీ ఈ రాజకీయాలు ఎందుకు అక్కడ? గతంలో అంతే, పవన్ కళ్యాణ్ వేరే ఏదో కొన్ని ఈవెంట్లకు పోయినట్టు అక్కడ కూడా అంతే. ఆ జబర్దస్త్ ఏదో డైపర్ అయిపర్ అది అంటారు కదా, ఆ వ్యక్తి కూడా అంతే. ఇట్లా వీళ్ళు సినిమా ఈవెంట్లకు వెళ్ళి వాటి గురించి మాట్లాడకుండా వాటి గురించి ప్రమోట్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టనే పనికి పెట్టుకున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఎవరికైనా కోపం వస్తుంది, సామాన్య ప్రేక్షకుడు కూడా కోపం వస్తుంది. ఏందిరా బాబు సినిమా గురించి చెప్పండి అంటే జగన్ గురించి చెప్తున్నారు, ఇది రాజకీయ సభనా అంటే? ఆ రకంగా రాజకీయ సభలు అయిపోయాయి సినిమా సభలన్నీ కూడా. సో ఆ రకంగా చేయడం కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిలిస్తూ ఉంది. ఈ మెగా ఫ్యామిలీ అంతా ఏకమైనా, మెగా ఫ్యాన్స్ అంతా ఏకమైనా కూడా పుష్పాన్ని టచ్ చేయలేకపోయారు. మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నేను అంతా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒక 1 అవర్లో 19K బుకింగ్స్ అవుతా ఉన్నాయి ఆన్లైన్లో. అదే పుష్ప సినిమా 2.6K బుకింగ్స్ అవుతా ఉన్నాయి 1 అవర్లో. అంటే చాలా తేడా ఉంది కదా అనుకోవచ్చు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గరగా 50 రోజులు దగ్గరగా వస్తుంది నాకు తెలిసి సినిమాది. ఇలాంటి టైంలో కూడా మరి ఆ రేంజ్లో బుకింగ్స్ అవుతా ఉన్నాయంటే ఇంకా మీరు ఊహించుకోండి ఆ పుష్ప రేంజ్ ఇంకా ఏ రకంగా ఉందనేటువంటిది. దానికి తోడు చిరంజీవి గారు ఈరోజు ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు ఆ సినిమా టీంకి కంగ్రాచులేషన్ చెప్తూ. ఎప్పుడైనా విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. సో అదే అనుకుంటున్నారు ఇప్పుడు. చిరంజీవి గారు పోస్ట్ పెట్టారంటే సినిమా పోయిందా అనే విధంగా. దిల్ రాజేమో నెత్తి నోరు మొత్తుకుంటాడు, ఎంత హైప్ తీసుకొద్దామన్నా రావట్లేదు, దీనికన్నా వేరే వ్యాపారం చేసుకునేది బెటరు అనే స్టేజ్కి దిల్ రాజు వచ్చేసాడు. దానికి తోడు పుష్ప సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది మొన్న 4-5 రోజులు. ఈ చర్చ జరిగేసరికి మళ్ళీ ఆ సీన్లు యాడ్ చేశారనుకోండి, మళ్ళీ దీని మీద ఈ సినిమా ఇంకా కొంచెం కలెక్షన్ పెరుగుతాయి, అక్కడికి క్రౌడ్ అంతా అటుపోతుంది. కాబట్టి ఈ పండగ ఉంది కదా, సంక్రాంతి పండుగ హాలిడేస్ వస్తున్నాయి. సో ఇది కష్టం రా బాబు అని చెప్పి దిల్ రాజు రిక్వెస్ట్ చేశాడని చెప్పి కొన్ని మీడియాలో చూసాం, చిరంజీవి రిక్వెస్ట్ చేశాడని చెప్పి కొన్ని మీడియాలో చూసాం. ఈ రకంగా మొత్తానికి ఆపేశారని చెప్పి. పైగా రేపు డాకు మహారాజు అండ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు ఆ సినిమాల ప్రమోషన్ గమనించండి. పాలిటిక్స్ ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, దాన్ని రాజకీయ రంగం ఆ సినిమాలకు పొలమలేదు. వాళ్ళ ప్రమోషన్ ఏదో వాళ్ళు నీట్గా చేసుకుంటున్నారు. పాజిటివ్ ఉంది ఆ సినిమాల పైన. బాలకృష్ణ గారు టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా, స్వయాన ముఖ్యమంత్రికి బామర్దే కదా. మరి ఆయన ఎంత చేయొచ్చు? చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయొచ్చు, నారా లోకేష్ని తీసుకురావచ్చు వాళ్ళ అల్లుడిని, కానీ చేయట్లే. సినిమాని సినిమాలాగానే చూడాలి కాబట్టి సినిమాలాగానే చూస్తూ ఉన్నాడు. దానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. సంక్రాంతికి వస్తుంది ఆ సినిమా కూడా అదే రకంగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. సో అట్లా రాజకీయాలు సంబంధం లేకుండా సినిమాని సినిమాలాగా చూస్తే ఎవరికైనా బాగుంటుంది, ఒక ముద్ర అనేది పడదు ఆ సినిమా పైన. ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యామిలీ మేమే గొప్ప అని ఎవడికి గొప్ప? టాలెంట్ ఉన్న ప్రతోడు గొప్పోడే, మంచి కలెక్షన్ రాబట్టిన ప్రతోడు గొప్పోడే, అవతల వ్యక్తి బాగుండాలని కోరుకున్న ప్రతోడు గొప్పోడే, అవతల వ్యక్తి నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు గొప్పలు ఎట్లా అవుతారు? సినిమా ఈవెంట్లోకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడాడు గొప్ప ఎట్లా అవుతాడు? సో ఈ రకంగా మీరు రాజకీయం చేయాలనుకున్నారు, అవతల వ్యక్తులు నాశనం కావాలని కోరుకున్నారు, మీరే నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. 450 కోట్లేం ఖర్చు పెట్టాడు దిల్ రాజు. మరి నష్టాలు మిగిలించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నష్టం జరగకూడదు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే ఇంకో 10 సినిమాలు తీయాలి, తద్వారా కార్మికులకు ఉపాధి లభించాలి, తెలుగు సినిమా స్టామినా ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలవాలి. అదే ప్రతి ఒక్కరు కోరుకునేది, అది కోరుకోవాలి, మన నాశనం కోరుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, దేవస్థానాల పరంగా కానీ, పుణ్యక్షేత్రాలకు సంబంధించి కానీ ఏ రకంగా మనం ఆరోపణలు చేస్తూ ఉన్నాం, ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నాం, తిరిగి మనకు ఏ రకంగా అది వెంటాడుతుంది కర్మ అనేది, అవన్నీ మీరు గమనించి మారితే మంచిది, లేకపోతే నష్టపోయేది మీరే. ఏదేమైనా కూడా మెగా ఫ్యామిలీ అంతా ఏకమైన, ఎంత పాజిటివ్గా ప్రమోట్ చేయాలని, ఎంత పాజిటివ్గా రివ్యూస్ రావాలని కోరుకున్నా, కొంతమందికి పాజిటివ్ రివ్యూలు రాయమని డబ్బులు ఇచ్చినా పుష్ప సినిమాని మాత్రం టచ్ చేయలేకపోయారనేది మాత్రం వాస్తవం. వైసీపీ సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాగా గట్టిగా పడింది గేమ్ చేంజర్ పైన.
ఆ గేమ్ చేంజర్ సినిమాని కాస్త గేమ్ ఓవర్ అయ్యేలా చేసింది ఈ రాజకీయాలు మాట్లాడడం వల్ల అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టైనా కనీసం మారతారా లేదన్నది చూద్దాం. లాంగ్ రన్లో గేమ్ చేంజర్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, నష్టాలైనా మిగులుస్తుందా లేకపోతే లాభాలతో ముగింపు పలుకుతుందా అనేది మాత్రం రానున్న రోజుల్లో తెలియటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.